గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మంచి పాట. నేను పాడి చేయనులేండి. నేనేం మీకు పాటల ప్రదర్శన ఇవ్వట్లేదు, మీరు భయపడకండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు? నా చిన్ననాటి ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. కృష్ణా జిల్లాలోని తాడంకి గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో నేను చదువుకున్నాను అనమాట. ఈ మధ్యనే అక్కడ శతాబ్ది ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరిగాయి. అయితే అమ్మా నాన్నగారు కూడా ఆ స్కూల్లోనే పనిచేయడం వల్ల నాకు ఇంకొంచెం ఆశ అనమాట వెళ్ళడానికి. కానీ వెళ్ళలేకపోయాను. అది పండగ సంక్రాంతి ముందుకు రావడంతో అనుకోకుండా వెళ్ళలేకపోయినందుకు చింతిస్తూ ఇప్పుడు మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. మేము ఈ రిక్షాలోనే కాలేజీకి వచ్చేవాళ్ళం. సుబ్బారావు ఊరు గూడ్ రిక్షాలు. నేను విజయవాడలో బయలుదేరి మధ్యలో మా ఫ్రెండ్స్ ఇద్దరిని ఎక్కించుకున్నాను అనమాట. సంజానిని, శ్రీలక్ష్మిని. వాళ్ళతో కౌలు చిట్చాట్ చేసుకుంటూ ఉయ్యూరు వరకు వచ్చేసాం. ఉయ్యూరులో మా కాలేజీకి నేను ఆ గూడ్ రిక్షాలో పక్కన ఉన్న తాడంకి గ్రామం నుంచి వెళ్ళేదాన్ని అనమాట. అది మా సుబ్బారావుకి చెప్తున్నాను. గూడ్ రిక్షా ఇలా ఉంది ఏంటండి గూడ్ రిక్షా అని. ఇక్కడ గోదావరి జిల్లాలో అలా ఉండవు కదా. మధ్యలో షుగర్ ఫ్యాక్టరీ అంత వైభవంగా ఉండేది. చెరుకే ఇట్లేదు కదా. చెరుకే లేదు అసలు. లేదు పంటలు ఏమన్నా. పంట అంటే రైతు గిట్టుకోవడానికి అందుకని పోయింది. ఇక్కడే ఉండేది జయలక్ష్మి వాళ్ళ హోటల్. నేను అన్న జయలక్ష్మిని ఇక్కడ కాదు, కొంచెం ముందు కదా. ఇదే ఏరియాలోనే ఉండేది. ఇది అనుకుంటారా? ఇది అది ఆ పింక్ కలర్ బిల్డింగ్. ఇదే హోటల్ అప్పుడు. మరి ఇప్పుడు ఏంటుందో. మామూలు హౌసేరా. షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగుండానే మా ఫ్రెండ్ జయలక్ష్మి వాళ్ళ హోటల్, వాళ్ళ ఇల్లు ఉండేదన్నమాట. అది గుర్తు చేసుకుంటున్నాం. మరి నెమరు వేసుకోవాలి కదండి. ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఆ దారంతా చాలా కొత్తగా ఉంది. ఇదిగోండి బళ్ళ నుండి చెరుకులు లాగేసుకుని తినేవాళ్ళం. ఇలా అన్నీ చెప్తున్నాను అనమాట నేను. మొత్తానికి స్కూల్ వచ్చేసింది. ఒక్కసారిగా ఆ స్కూల్ని చూడంగానే అన్ని జ్ఞాపకాలు వచ్చాయి. ఎన్నెన్ని జ్ఞాపకాలు కదా. అవన్నీ జ్ఞాపకం రావడంతో ఒక్కసారిగా ఒళ్ళు అలా పులకరించిందని చెప్పాల్సింది. ఆ రోజు వస్తే బాగుండేదిరా. కానీ ఇదంతా అసలు ఆ చివరికి వెళ్ళి ఆడేవాళ్ళం. పెద్ద స్కూల్ ఇక్కడ లేదు. వాళ్ళిద్దరితో స్కూల్కి వస్తున్నట్టు అనిపించింది నాకు ఒక్క క్షణం. తను నా ఫ్రెండ్ సంజ, తర్వాత శ్రీలక్ష్మి. అదిగోండి నా ఫ్రెండ్ నాని. తను మమ్మల్ని గైడ్ చేయడానికి వచ్చి ఉన్నాడనమాట. బేబీ ఇంకా తను కూడా రావాల్సి ఉంది. వాళ్ళు వచ్చే లోపల ఒకసారి పదండి చూద్దాం అనుకుంటూ ముందుకు కదిలాము. ఎంత ఆనందంగా ఉందోనండి. మళ్ళీ చిన్నపిల్లని అయ్యాను కదా. అక్కడే కదా అసెంబ్లీ జరిగేది. చుట్టూ క్లాస్ రూమ్స్, టీచర్ రూమ్స్ అన్నీ చూస్తుంటే మధ్యలో ఒకసారి మీట్ అయిందండి. మా 86, 87 బ్యాచ్ వాళ్ళందరం ఒకసారి మీట్ అయ్యాము. అప్పుడు ఒకసారి చూసుకోవడం వలన ఇప్పుడు కొద్దిగా గుర్తుపట్టగలుగుతున్నాం అనమాట ఒక్కొక్కరిని. లేకుంటే చిన్నప్పుడు విడిపోయిన వాళ్ళం ఇప్పుడు మళ్ళీ ఈ ఫేసులతో ఇంత వయసు వచ్చాక ఒకళ్ళని గుర్తుపట్టలేం కదా. నేనైతే ఈ సెక్షన్ 7th, ఇది ఫస్ట్ది నాది. కానీ ఆ బిల్డింగ్ కొత్త కట్టారా అక్కడ? లేదు ఇది ఉండేది కదా మనకి. దాని ఆ బిల్డింగ్ కొత్త కట్టారా? అదేది ఇది మనకు ఉండేది కదా చిన్న సిమెంట్ రేకులు ఉండేది. ల్యాబ్ ఎంత బాగుంది. ల్యాబ్ వెనక్కి వెళ్ళింది కదా కొంచెం. అదే తీసేసి వెళ్ళిపోయారు. ఏముంది నిజంగా. ఆ రోజు మిస్ అయిపోయాను కానీ చాలా మళ్ళీ ఈరోజు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సి ఇది మాది. డిఆర్కే తను ఏనే గోపాన్పల్లి నుంచి వచ్చేది. ఈ మధ్యనే స్వర్ణోత్సవాలు జరిగాయి కదా. చాలా బాగా తయారు చేశారు, రంగులు వేశారు, అన్నీ చక్కగా చాలా చాలా ఆనందంగా అనిపించింది. పెద్ద స్కూల్ కదా. ఈ చోటనే అనేది పద్యం ఉంది కదా. అసెంబ్లీ జరిగిన ప్లేస్ అనమాట అది. అయితే మేము చదువుకున్నప్పుడు అక్కడ చాలా ఈవెంట్స్ జరుగుంటాయి. పిల్లలతో ఆటలు, ఒక్కొక్కరితో గిల్లిగజ్జాలు, ఇవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. అసలు 1 by 1 అలా నా బ్రెయిన్లో అలా రోల్ అయిపోతున్నాయి అన్నమాట అన్నీ. పైకి ఇంకా ఏడవలేక అలా ఉన్నాను బిగపట్టుకుని. ఇదంతా టీచర్స్ రూము. నాన్నగారి హెచ్ఎం రూమ్ అక్కడే ఉండేది. అది రెస్ట్ రూము.
గర్ల్స్ రెస్ట్ రూము. ఈ డయాస్ వెనకాల అమ్మ ల్యాబ్ ఉందన్నమాట. అమ్మ దాంట్లో పిఎస్ టీచర్గా పనిచేశారు. సో అదంతా నెమరేసుకుంటున్నాం. టీచర్ గారు చూపించు అవన్నీ అని చెప్తున్నాడు మా నాని. అక్కడి నుండి మేము కనుమూరు వెళ్ళాము. అదే అక్కడ నుండి కనుమూరు వెళ్ళాము. కనుమూరులో మా ఫ్రెండ్ శ్యాము వాళ్ళ ఇంట్లో మాకు ఆతిథ్యం ఇచ్చాడనమాట. వాళ్ళ మిసెస్ కూడా టీచరే. మా కోసం ఇద్దరు సెలవులు పెట్టుకుని ఆ రోజున మా కోసం పాల తాలికలు గారెలు చేయించారు. టిఫిన్ తినకుండా అందరూ రండి అని పొద్దున్నే ఆర్డర్ వేశాడు. ఎంత టేస్టీగా ఉన్నాయోనండి, అంత ప్రేమగా చేయించారు కదా. సో అందరం, బేబీ కూడా వచ్చేసింది. సో అప్పటి వరకు అంతమంది వచ్చాము, సరిగా తింటున్నాం అనమాట. మా కోసం గారెలు పాల తాలికలు వస్తారండి. ఎవరు వచ్చాము గుర్తులేదు, చూసాను ఆ రోజు. మా ఊరు అమ్మాయి కాబట్టి ఇంద్రమ్మ, హెచ్ఎం గారు అమ్మాయి కాబట్టి మళ్ళీ తెలుసు. ఎందుకంటే స్కూల్లో చేసింది. ఇంటి పేరు జమలిస్తున్నా. ఏం భయపడ్డాడు తెచ్చింది. ఏంటి ఏం పెడతా? మిడ్ డే మీల్సా? మిడ్ డే మీల్స్ స్కూల్లో ఎదురు పోదురే, మళ్ళా క్యారేజ్ ఇవన్నీ కాదు. ఇప్పుడు చెప్తే ఏం చెప్తాను, మిడ్ డే మీల్స్ పెట్టాను. కార్ ఆగిపోయింది. రికార్డ్ చేస్తున్నావా? నేను మొత్తం చెప్తాను. కాదు, నా ఛానల్కి వస్తుంది, ఇది రాదు. చెప్తాను. మళ్ళీ నానే వాళ్ళ మదర్ని చూడటానికి వచ్చింది. యాక్చువల్ గా మంటాడులో ఉంటుంది అనుకుని వస్తే మంటాడు లేదు, పామర్ ఉందని చెప్పి పామర్ వెళ్తుంది. వాళ్ళ 4-5 ఫ్రెండ్స్ తీసుకుని వాళ్ళ కారు కనుమూరు రోడ్డు దగ్గర ఆగిపోయింది. నేను లంచ్ ఇంటికి వచ్చాను. వస్తుంటే కారు ఆగిపోయిందని వీళ్ళందరినీ తీసుకొచ్చాను. మళ్ళీ హెచ్ఎం గారు అమ్మాయి వచ్చిందని వీళ్ళందరూ పలకరించడానికి వచ్చారు. అందుకని శ్యామ్ ఇంతకు ఏం పెట్టాడు మాకు? మిడ్ డే మీల్స్ పెట్టాడు. మిడ్ డే మీల్స్ లో పాల తాలికలు, గారెలు, మిర్చి బజ్జీ, జిలేబీ అన్నీ. మిగతా ఫ్రెండ్స్ అందరూ గొడవ పెడితే నేను చెప్పే అబద్ధం అది. కొద్దిమంది కలిసాం కదా. సో మిగతా వాళ్ళందరూ అడిగితే ఎలా చెప్పాలి, ఏమేమి అబద్ధాలు చెప్పాలి ప్రాక్టీస్ చేసుకుని బోల్డ్ కబులు చెప్పేసుకుని చాలాసేపు కబులు చెప్పుకున్నాం. బయటకు వచ్చాం అనమాట. ఎంత పెద్ద ప్రాంగణం అనండి, ఎన్ని మొక్కలు పెంచుతున్నాడో మా శ్యామ్. నిజంగా వంకాయలు అవన్నీ అయితే ఎంత నవనవలాడుతున్నాయో. ఇంకా అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాను, నాకు అదే ఇష్టం కాబట్టి నేను అడుగుతున్నాను అనమాట. ఈ ప్లేస్ ఇంత వదులుకోవడం అనేది చాలా గ్రేట్ కదా. ఆఫ్కోర్స్ పల్లెటూరు అయినా సరే వాళ్ళు ఉమ్మడి ఫ్యామిలీ అండి. 3 బ్రదర్స్, వాళ్ళ ఫాదర్ 3 బ్రదర్స్ కూడా కలిసే ఉంటారట. వాళ్ళందరూ వచ్చినప్పుడు, వీళ్ళ బ్రదర్స్ అందరూ వచ్చినప్పుడు ఇదంతా మాకు సరిపోదు, ఇక్కడే మేము అందరం చిల్ అవుతాం, వండుకుంటాం, భోజనం చేస్తాం అని చెప్పారు. మాకు కూడా ఎంత మంచిగా ప్రిపేర్ చేయించారో ఫుడ్. వాళ్ళ మదరు ఈ ఏజ్లో కూడా ఎంతో శ్రద్ధగా వండించారు. అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా సెలవు పెట్టి మా కోసం మరి ఉండిపోయి, మా శ్యామ్ ఫ్రెండ్స్ కదా మేము అందరం వస్తున్నాం వెల్కమ్ చెప్పారు. ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంది. మా కోసం ఫ్రైడ్ రైస్, ఇంకా పన్నీర్ కర్రీ బయట నుంచి తెప్పించారు. అవన్నీ ఎందుకు, ఇవే చక్కగా వంకాయ అయితేనండి ఎంత బాగున్నాయో. వెల్లుల్లి కారం పెట్టి వంకాయ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అందరం కలిసి చాలా రోజులైంది కదా, కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నాం. ఇంకొద్దిమంది రావాల్సి ఉన్నారనమాట. వాళ్ళ గురించి వెయిట్ చేశాను చాలాసేపు. ఇంకా వాళ్ళు రాలేదు, ఎక్కడో ఆగిపోయామని కొంతమంది, ఇంకా రాలేకపోతున్నాం అవన్నీ తెలుసుకుని ఇక మేమే కానిచ్చేసాం అనమాట. ఇంకా అంటే 5 స్టార్ హోటల్ కూడా చాలా చాలా బాగా చేశారు. దేవి తీసుకోండి కూర్చుంటే నేనా
డౌన్ అవుద్దే రావడానికి. ఉన్నారంటే ఫోన్ చేశారు కళ్యాణి. ఎన్నాళ్ళైందో వంకాయ చూసి, ఇక్కడే ఉన్నాయి చెట్లు. ఈ వంకాయలు చూసి ఎన్నాళ్ళైందో ఈ డిష్ చూసి నేను. మీ చెట్టుకాయలమ్మా. తాడింకులో నేను ఉంటున్నప్పుడు మా ఇంటి ఎదురుగుండానే నాని వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. ఆంటీ వాళ్ళకి 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, నాని అనమాట. తను నా క్లాస్మేట్. అక్క బేబక్క చాలా సీనియర్ మాకు. తర్వాత పద్మ, మాధవి. అందరికి ఏం చెప్పేవారంటే ఆంటీ 3 ఆడపిల్లలు అంటే 4 అని చెప్పేవాళ్ళు. నన్ను అంత ఇష్టంగా పెంచారు. అలాగే అమ్మ తర్వాత అమ్మలాగా ఎన్నో విషయాల్లో నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నేనంటే గోరింటాకు నాకు అట్టి పెట్టి వాళ్ళకి కనపడకుండా, వాళ్ళు 3 పిల్లలు కదా, వాళ్ళకి కనపడకుండా ముందే నాకు తీసి అట్టి పెట్టేసేవాళ్ళు అనమాట. ఎంత కొట్టుకునేవాళ్ళు, ఎంత ఆనందంగా పెరిగాను వాళ్ళ ఇంట్లో. నిజంగా మా ఇంట్లో కన్నా ఆంటీ దగ్గర ఎక్కువ ఉన్నాను. ఆంటీ పామర్లో ఉన్నారు, పద్మ దగ్గరికి వెళ్ళారు. అనుకోకుండా బేబక్ కూడా వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట, సూపర్ హ్యాపీ. ఇక నాని వైఫ్, ఆంటీ, బేబక్క, పద్మ, అలాగే పద్మ వాళ్ళ కోడలు, అందరినీ కలిశాను. సూపర్ హ్యాపీ అనిపించింది. ఎన్ని ఏళ్ళయిందో వాళ్ళందరినీ కలిసి. నిజంగా అక్కడి నుంచి బేబక్కతో అయితే చాలా చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాను. ఎన్నేళ్ళయిందో అక్కడ చూసి. చాలా రోజులు కదా కలిసిన ఆనందం నుంచి అక్కడి నుంచి కనుమూరు మళ్ళీ బ్యాక్ అయ్యాను. మీన్వైల్ ఈ లోపల ఏం చేస్తారంటే మా గ్యాంగ్ అంతా శ్యామ వాళ్ళ ఇంటి నుంచి ఇందిరా వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. సో నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. కనుమూరులో అందరికీ బాయ్ చెప్పి ఇక మంటాడ వెళ్తున్నాను. మధ్యలో తాడంకి, మంటాడ, గుజరాడ 3 ఊళ్ళు కలిసి ఉండేవన్నమాట. ఇది మధ్యలో తాళ్ళచెరువు. తాళ్ళరేవు కదా, ఇదేనా? తాళ్ళచెరువు. 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 ఇక్కడ నుంచి పక్కన వెళ్తే గోపాలపాలెంలోనే మా సంజయ్ వాళ్ళ ఊరు అనమాట. అవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ మేము ముంజికాయలు అవన్నీ తినడానికి వచ్చే ప్లేస్లు అనమాట. మారిపోయినాయి రోడ్లన్నీ. ఇక మంటాడు వెళ్ళాక అక్కడ కామాక్షి ఆంటీని కలిశాను. మేము వీళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాం అనమాట. అంకుల్ ఎక్స్పైర్ అయ్యారు, చాలా ఏళ్ళైంది కదా. తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీని కూడా కలిశాను. వీళ్ళందరినీ కలవడం నాకు ఎంత ఆనందంగా అనిపించింది అనమాట ఈ ట్రిప్లో. నిజంగాను చాలా చాలా వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటూ ఇక అక్కడి నుంచి ఉయ్యూరు వచ్చానమాట. ఉయ్యూరులో ఏంటంటే అక్కడ తాడింకిల్లో ఉండగా బాబా భజనలు ఎక్కువ చేసేవాళ్ళు నాన్నగారు వాళ్ళు. ఉయ్యూరులో ఉస్మహర్నాథ్ బాబా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వీళ్ళ మల్లికార్జునరావు గారు, వెంట్రప్రగడ మల్లికార్జునరావు గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు కట్టించారనమాట. ఇదే ఆ మందిరం. దీంట్లో భజనలకి మేము బుధవారం వాళ్ళ కారు పంపించేవాళ్ళు. మేము వచ్చేవాళ్ళము బాబాని, అమ్మని చూసుకుని. ఎదురుగుండి పక్కనే కృష్ణయ్య ఉంటాడు, రాధమ్మ ఉంటుంది. ఎన్ని భజనలు జరిగాయో. అక్కడే చిన్నతనం అంతా గడిచింది. దాని ఎదురుగుండానే వీరమ్మ తల్లి పుట్టిల్లు అనమాట. అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను. నిజంగా ఈ ట్రిప్ అంతానండి ఎంత హ్యాపీ అనిపించిందో. ఎన్ని రోజుల నుంచి చూడాలనుకుంటున్నవి, ఎంతమందితో కలవాలనుకుంటున్నవి నిజంగా అనిపించింది. అందుకే ఫ్రెండ్షిప్ డే రోజు సందర్భంగా ఈ వీడియోని ముందుగా మీకు అందిస్తున్నాను. అక్కడ బయటికి రాగానే ఐస్ సోడా కనపడింది. ఎన్నాళ్ళైంది గోలి సోడా చూసి. 3 సుబ్బారావు తాతవా వద్దా? నిమ్మకాయ వద్దులే, నిమ్మకాయ సౌండ్. చీజ్ కట్టువే. వద్దడు, కొట్టేసాడు తాగి. టెంపుల్కి ముందే మా శ్రీలక్ష్మి దిగిపోయింది. తర్వాత మధ్యలో సంజాని కూడా దింపేసి వెళ్తుంటే ఈ జ్ఞాపకాలను వదిలి వెళ్తున్నానా, మళ్ళీ చెరుకు బళ్ళలాగా ఎదురొస్తున్నాయా అన్నంత ఇదిగా అనిపించింది అనమాట. ఎలా వదులుకోగలని చెప్పండి మధురమైన స్మృతుల్ని అన్నిటినీ, అలాగే ఫ్రెండ్షిప్ని, ఇవన్నిటిని కూడా అటు పెట్టుకోవాలి జీవితాంతం, అంతే కదా. సరే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అందాక మరి ఉండినా నమస్తే.